ఇగో ఆ 1500 నుండి 50 రూపాయలు కూరగాయలకు తీసుకున్నా, ఇంకెంత ఉంటాయి? 1450 కావచ్చు. అవునా? ఏమో పో, అన్ని తప్పు లెక్కలు. బరాబరే 1450 ఉంటాయి. అట్టెట్లుంటే అప్పుడు నాకు పాఠం చెప్పిన సార్ అంతే, ఇప్పుడు నువ్వు అంతే. మీ సారేం చెప్పిండు? మా సార్ ఏం చెప్పిండంటే, ఇగో నేను బల్లె చదువుకున్నప్పుడు తీసివేతలు రాయరా బోర్డు మీద అని చెప్పిండు. చెప్పిన వల్లే నేను పోయి తీసివేతలన్నీ రాసిన వల్లే బరాబర్ రాసిన కానీ తప్పని కొట్టిండే. నా మస్తు కోపం వచ్చింది. అదేంది మీ సారేం రాయమన్నాడు, నువ్వేం రాసినావు? ఇగో ఆగు నేను చెప్తా, మనకు కూడా బోర్డు ఉన్నది కదా. ఇగో ఈ మార్కర్ బట్టి ఇగో 960 రాయమన్నాడు, దాని నుంచి 60 తీసేయమన్నాడు. 60 ఇట్లా మైనస్ చేసి 60 తీసేయమన్నాడు. ఎంత అవుతుంది? ఈ 60 తీసేస్తే ఎంత మిగులుతుంది? 9 మిగులుతుంది. నేను బరాబరే రాసిన. ఇంకా 1000 నుండి 50 నుండి 50 తీసేయమన్నాడు. ఎంత ఉంటుంది? ఇంకా 10 ఉంటుంది. 1750 ఎంతో మర్చిపోయినా. 1750 నుండి ఇక 80 తీసేయమన్నాడు. 80 దీనిలో 80 తీసామంటే 80 ఎక్కడన్నది? 80 లేదని రాసిన. ఇక మళ్ళీ వచ్చిండు, నీకేం చదువుతుంది రా అని చెప్పి పొట్టు కొట్టిండే మా సారే. ఓషిని చదువు పాడవాడా, అది అట్లా కాదు. ఏ ఊకో, ఇంకా నువ్వే అట్లా కాదని చెప్తానవా? 1500 నుంచి 50 తీసేస్తే 10 ఉంటుంది. ఆ సున్ని టచ్ కలితే నాకే చెప్తాంది చదువు. అబ్బో, నేను అప్పటినే ఘోరంగా చదివినా. మాగసరతి చక్కదనం. అందుకనే మన పెళ్ళైనప్పటి కాడ నుంచి నువ్వు ఎప్పుడు దుకాణానికి పోయినా లొల్లు అవుతుంది. నువ్వు పైసలు పెట్టుకొని పోయి ఏది కొనకు. నీకేం తెలియదు పో. ఇది ఉట్టిగా అంత ఆగం చేస్తుంది, ఇల్లు నాగం చేస్తుంది. ఇప్పుడు 1500 నుండి 50 తీసేస్తే, ఈ 50 తీసేసినాం అనుకో, ఇలా 50 వాళ్ళకి ఇచ్చింది అంటే మిగిలేది 10 రూపాయలు. 10 రూపాయలు మిగిలింది. బరాబరే. నాకే లెక్కలు వచ్చాయి, నీకేం రావు.